నమస్తే. కన్నెగంటి బ్రహ్మానందం. బ్రహ్మానందం అనే నేను అంటూ ఒక మంచి టైటిల్తో నిజంగా హాస్యుడిగా ఎంతైతే మనల్ని నవ్వించాడో, ఎంతటి ఒడిదుడుకులు, దాంతోపాటు ఎంతటి కష్టాలు అనుభవించాడు అనేది తన జీవిత గాథను, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్నటువంటి ఒక బ్రహ్మానందం గారి చరిత్ర నిజంగా బుక్ చదివితే అందరికీ కూడా ఎన్ని అంటే మనకు కనిపిస్తున్న బ్రహ్మానందం అనగానే మనం పగలబడి నవ్వడం ఒకటే చూస్తుంటాం. అయితే దాని వెనక ఎంతటి గాథలు ఉన్నాయి అనేది మాత్రం బుక్ చదివితేనే తెలుస్తుంది. అయితే ఆయన బుక్ చదివినటువంటి ఒక హేమసుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆ బుక్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, అయితే దీని రెండు భాగాలుగా దీన్ని ఈ ఎపిసోడ్స్ కింద చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఏంటంటే సినీ రంగానికి రాకముందు ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక గాథలేంటి, కష్టాలేంటి, నష్టాలేంటి, అసలుకి ఆయన ఎవరిని నమ్ముతాడు, నాస్తికుడా లేదంటే దైవ భక్తుడా, ఇవన్నీ కూడా చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సీనియర్ జర్నలిస్ట్ అయిన మీకు ఆయన ఎప్పటి నుంచో పరిచయం బ్రహ్మానందం గారు. సాధారణంగా బ్రహ్మానందం అనగానే ఖచ్చితంగా ఎవరికైనా నవ్వు వచ్చేస్తుంది. అసలు మనం ఏమీ ఆయన ఫోటో చూడాల్సిన అవసరం లేదు, ఆయన వీడియో చూడాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం అనగానే ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఈ బుక్ మీరు చదివిన తర్వాత కొన్ని పదాలు కానీ కొన్ని అంశాలు నేను కూడా తెలుసుకున్న తర్వాత నాకు చాలా కొంత ఆసక్తికరంగా అనిపించింది. ఏంటి అంటే అది బ్రహ్మానందం అనగానే నాకేమనిపించిందంటే, సాధారణంగా సినీ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఒక కొత్త లక్షణాలు బట్టి వాళ్ళ పేర్లు కూడా మారుస్తూ ఉంటారు. చాలామంది కూడా మార్చారు, అది అందరికీ మనకు తెలిసిందే. బ్రహ్మానందం అంటే నేను కూడా ఏమనుకున్నానంటే, ఖచ్చితంగా ఆయన అంత హాస్యం చేస్తుంటాడు కాబట్టి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఆయన పేరు మార్చి బ్రహ్మానందం కింద పెట్టారేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఒక పెద్ద కారణ జన్ముడు. అంటే ఒక ఆనందాన్ని పంచడానికే ఆయన ఆ పేరు పెట్టుకొని భూమి మీదకి వచ్చాడేమో అని అయితే నాకు అనిపించింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అది నిజంగా విశేషమే. అది కాకతాళీయంగా జరిగిందా, మరి భగవంతుడు పెట్టించాడు వాళ్ళ నాన్నతో, వాళ్ళ అమ్మ నాన్నలతో మనకు తెలియదు. 8 మంది సంతానం అయితే ఈయన పేరే బ్రహ్మాండం ఎందుకు పెట్టాలి? అది అందుకే కారణ జన్ముడేమో, హాస్యాన్ని పండిస్తానికే వచ్చినటువంటి కారణ. ఏదైనా కార్యకారణ సంబంధం అంటారు లాజిక్లో. కారణం లేకుండా కార్యం ఉండదు, కార్యం లేకుండా కారణం ఉండదు. కార్యకారణ సంబంధం, ఈ రెండింటికి పరస్పర ఆశ్రయాలు ఈ పదాలు. ఒక కారణంతోనే ఇంకొక ఫలితం ఉంటుంది. భగవంతుడి నిర్దేశంతోనే జరిగిందని ఉదాహరణ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ బుక్ నేను మీ బ్రహ్మాండం అనే బుక్, ఇది నేను రంజాన్ నుంచి తెప్పించాను. అయితే దీన్ని చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆయనలో ఒక మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన చెప్పింది ఫిలాసఫీనే. దీంట్లో ఆయన వెనకాల మాట ఉంది కదా, అంటే ఆస్తికత్వం నాస్తికత్వమే చర్చించాడు ఆయన. అంతా దేవుడి దయ, నాదేమి లేదు, దేవుడిని నన్ను నడిపించాడు అనుకోవటం ఆస్తికత్వమును, నా స్వయం కృషి, నా ఆలోచన ప్రతిఫలం అనుకోవటం ఆస్తికత్వం అని చెప్పాడు. ఆ రెండింటికి తేడా చెప్తూ మనం కష్టపడాలి, ఆ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి అనేది చెప్పాడు. భగవద్గీతలు చెప్పింది కూడా అదే, బ్రహ్మాండం చెప్పింది కూడా అదే. ఆ యొక్క పదాలతోనే మనకు అర్థమైంది ఆయన ఎంత ఫిలాసఫర్ అనేది అర్థమైంది. ఇక ఆయన సినిమాల్లోకి రాకముందు జీవితాన్ని చూసుకుంటే మనకి చాలా నాటకీయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమా, ఇలా జరిగిందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని సన్నివేశాలు కూడా మీకు చెప్తాను నేను. అంటే నాకు తెలిసి బ్రహ్మాండం ఈ పుస్తకంలో రాసిన దానికేనో నేను విన్నదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే, ఆర్టీసీ క్లాస్ రోడ్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆది విష్ణు గారు ఉండేవాళ్ళు. నేను నా ఫ్రెండ్ నందవ రామారావు రైటరు, ఆయన గురువు బాగా ఆది విష్ణు. నాకు గురువు నందవ రామారావు. అంటే మేము ఇతను రైటర్స్. మా గురుగారికి తీసుకెళ్తాను రారా అన్నాడు నన్ను. నేను ఆయన కలిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, ఆది విష్ణు గారి ఇంటికి. ఆయన ఆర్టీసీలో మనకు పేర్లు కానీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అంటే తెలుసు కదా, వాళ్ళకి బస్సులో చేతులు బయట పెట్టాలి, ఇలాంటివన్నీ క్రియేటివ్గా ప్లాన్ చేస్తూ ఉంటే దానికి హెడ్ ఆయనే, డిపార్ట్మెంట్ హెడ్ అన్నమాట. ఆయన కథా రచయిత స్వతహాగా, పైగా మా ఊరే మచిలీపట్నం. ఆయన ఏమన్నా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, బ్రహ్మానందం అని ఆయన నటుడిని నేనే తీసుకొచ్చాను, నేను జంజాలకు పరిచయం చేశాను అని చెప్పుకొచ్చాడు ఆయన. ఓకే. సాధారణంగా మనం నమ్మం ఇలాంటివి. ఇప్పుడు ఈయన రాసింది అదే. నేను ఎలా జరిగింది అది కూడా, ఆయన భార్యకి పిల్లలు అబార్షన్ అయిపోయింది, ఫస్ట్ సంతాన విషయంలో అబార్షన్ అయింది. పిల్లలు కావడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ కొంతనాళ్ళ పాటు మందులు వాడాలి అంటే, భార్య చికిత్స కోసం ఇక్కడికి వచ్చాడని కూడా చెప్పాడు ఆయన ఆది విష్ణు గారు. అప్పుడు వాళ్ళ బంధువు ఎవరు ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో భార్యను దింపేవాడు ఆయన. దింపి అత్తిల్లో లెక్చరర్గా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు అటు వెళ్తూ ఉండేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆది విష్ణు గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళటం, ఆయనతో పరిచయం జరిగింది ఆయనకి.
అక్కడ పరిచయం దూరదర్శన్లోనూ లేకపోతే ఆకాశవాణి వాళ్ళతో కొన్ని కనెక్షన్స్ ఉండటం, అక్కడ ఆది విష్ణు గారు జంజాల గారికి పరిచయం చేయడం. చూడండి, సినిమాటిక్గానే ఆయన జీవితం జరిగింది. మరి అది సాధ్యమా చెప్పండి? అది అయితే జనరల్గా కొన్ని వింటుంటాం ఏంటంటే, ఎవరైతే హాస్యాన్ని ఎక్కువ పండిస్తుంటారో వాళ్ళ లైఫ్లో చాలా రకాలైన విషాద గాథలు కూడా ఉంటుంటాయని చెప్పేసి. అదే మీరు బుక్ పూర్తిగా చదివారు కాబట్టి ఆయన హాస్యంగా మనకైతే ఎలా అయితే పరిచయమో అదే హాస్యం తన లైఫ్లో ఉందా, లేదా చాలా కష్ట నష్టాలు కూడా తన లైఫ్లో ఉన్నాయంటారా? చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన గుంటూరు జిల్లా సత్యనపల్లి దగ్గర ముప్పాళ్ళ అనే గ్రామం దగ్గర చాగంటివారిపాలెం కన్నెగంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఆయన. వాళ్ళు విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు ఆయన. మరి ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత మరి పియూసీలు చేరాలంటే భీమవరం వెళ్ళాలి. ఎక్కడ గుంటూరు జిల్లా, మరి ఎక్కడ భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. పైగా వీళ్ళ ఆర్థిక స్తోమత లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. ఒక బ్రహ్మాండానికి అది చదువు కూడా వంట పట్టింది. మరి చదువుకోవడానికి ఆంజనేయ శాస్త్రి గారని ఇక్కడ తెలిసిన ఆవిడ ఒక ఆవిడ సిఫార్సు చేసింది, ఇట్లా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ చదువుకు ఇంజనీర్ రికమెండ్ చేసి వాళ్ళ అన్నయ్య అక్కడ ఉంటారు, అక్కడ పంపించింది. భీమవరం దగ్గర పంపించింది ఆవిడ. అక్కడ ఆయన వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి ఆయన అక్కడికే ఫస్ట్ ఒక చేదు అనుభవం. ఆయన సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలా, అందరూ కావాలన్నాడు. వాళ్ళ అంతా రిసీవ్ చేసిన బాగా జరిగింది. కాలేజీ చేరిపోతే పీజీలో చేరిపోద్దామంటే సరే సర్టిఫికేట్ లేదు. మళ్ళీ అక్కడ తిట్లు తిన్నాడు ఆయన. మళ్ళీ నెల డబ్బుల కోసం నా తంటాలు పడేవాడు. ఆయనకి పాలు తీసుకొస్తాకి వెళ్ళేవాడు, వేరే ఊరు దూరం నుంచి పాలు తీసుకురావడం కానీ ఇవన్నీ చాలా చేశాడు. డబ్బుల కోసం చాలా చాలా చేశాడు ఆయన. ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. నాటకాలు కాలేజ్ చదువుకున్నప్పుడు కాలేజీలో నాటకాలు కూడా వేసాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నప్పుడే ఆయన ఆ తర్వాత ఎన్ని చదువు అంతా అయిపోయిందో అత్తిల్లో లెక్చరర్గా పనిచేశాడు. తెలుగు తీసుకోవడం, స్పెషల్ తెలుగు తీసుకోవడం, అది కూడా కాకతాళీయంగా జరిగింది. తెలుగు మీద ఎంత కమాండ్ రావడం కారణం కూడా చదువుకున్న చదువులో కూడా కారణం. అక్కడ ఆయన ఆంజనేయ శాస్త్రి గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ద్వారా అక్కడ చేరాడు. అంటే ఓవరాల్గా ఆయన ఏం చెప్పాడంటే, మనం పేదరికం అనుభవించాడని చెప్పాం కాబట్టి ఆయనకి ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు, ట్యూషన్లు చెప్పుకోవడం, ఏదో చిన్న పనులు చేసుకోవడం, మిమిక్రీలు చేసుకోవడం, ఇది అలవర్చుకున్నాడు. పై సంపాదన కోసం చేసుకున్న పనులు అవి, ట్యూషన్స్ చెప్పడం కానీ ఇవన్నీ చేశాడు ఆయన. అందుకనే ఆయన మాట అంటాడు, పేదరికం వేరు దరిద్రం వేరు అని దీంట్లో రాశాడు ఆయన. అంటే పేదరికం అంటేనేమో కడుపుకు తిండి లేకపోవటం, దరిద్రం అంటే ఆత్మగౌరవం లేకపోవటం అని చెప్పి రాశాడు. పేదరికం ఉండొచ్చు కానీ దరిద్రం ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళమ్మ వాళ్ళ పిన్నిగారింట్లో భోజనం చేస్తే వాళ్ళమ్మ ఎందుకు తిన్నావు అక్కడ అని కొట్టిందంట. ఓకే, రాసిన మాట మీకు అట్లా చదివితేనే మీకు అర్థమవుతుంది. అట్లా పేదరికం వల్ల ఒకరోజు ఉదయం వాళ్ళమ్మ కొట్టిందని చెప్పి రాసుకొచ్చాడు ఆయన. ఎందుకు కొట్టిందంటే నేను అన్నం తిన్నందుకు కొట్టింది అన్నాడు. అన్నం ఎక్కడ వాళ్ళ నాన్న బియ్యం తేవడం ఆలస్యం అయిందని వాళ్ళమ్మ వండి పెట్టేసరికి బడిగంట కొట్టేస్తారని ఆకలికి ఆగలేక వాళ్ళ పిన్ని పిలిచి భోజనం పెడతానంటే వెళ్ళి తిన్నాడు ఆయన. అక్కడ అప్పుడు కొట్టింది వాళ్ళమ్మ. ఎందుకు కొట్టిందో అప్పుడు తెలియదు నాకు. కొట్టింది మా అమ్మ కాదు, ఆత్మగౌరవం కొట్టింది అని చెప్పాడు. అంటే తిండి లేకపోవడం పేదరికం, ఆత్మగౌరవం లేకపోవడం దరిద్రం. ఆ దరిద్రాన్ని దరిదాపులకు రానివ్వలేదు మా అమ్మ. ఇంకొకరు ఇంటికి అన్నం పెట్టమని వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి నా బిడ్డలకు వచ్చింది అని ఆక్రోశం ఉక్రోషంతో నన్ను కొట్టింది అని చెప్పుకొచ్చాడు ఆయన. మరి మనకి ఎంత అనిపిస్తుంది, థాట్ ఫిలసాఫికల్గా ఉంది కదా. ఆయన రచన కూడా ఫిలసాఫికల్గా రాసుకొచ్చాడు ఆయన. అది అయితే బ్రహ్మానందం అనగానే మనకి హాస్య నటుడు ఖచ్చితంగా పేరు చెప్పగానే మనకి ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంటుంది. కానీ తన పేరులోనే ఆ యొక్క కారణ జన్ముడు అన్నట్టు ఇందాక అనుకున్నాం. కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత ఓన్లీ హాస్యాన్ని ఎంచుకోవాలి అనుకున్నది కూడా, అంటే సాధారణంగా చెప్పుకోవాలంటే సినీ రంగంలోకి వస్తే ఎవరైనా హీరో లేదా విలను, ఆ టైంలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ ఒక జనరేషన్ దగ్గర 3 జనరేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే కమెడియన్ జోన్కి వెళ్ళాలని అనుకుని వచ్చాడంటారా, లేదా తాత్కాలికంగా? అది కూడా కాకతాళీయంగా జరిగింది. ఓకే, ఈయనకి నవ్వించడం అలవాటు, మిమిక్రీ చేయడం, నవ్వించాలనుకున్నాడు కాలేజీలో డబ్బులు పై సంపాదన కోసం. ఎందుకంటే అది కూడా ఒకసారి రాశాడు ఆయన. మిమిక్రీని పార్ట్ టైం జాబ్లాగా పెట్టుకోవడం, డబ్బులు సరిగ్గా జీతాలు రాకపోయి తక్కువ డబ్బులు వచ్చేటప్పుడు ఫ్యామిలీని పోషించాలి, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఫ్యామిలీని పోషించాలని డబ్బులు కావాలి. డబ్బులు కావడం కోసం మిమిక్రీని అలవాటు చేసుకున్నాడు కాబట్టి, అనుకరించడం అలవాటు చేసుకున్నాడు కాబట్టి తోనియనుకరణ ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడు. అందరు నవ్వేవాళ్ళు, నవ్వి డబ్బులు వేస్తాం వచ్చింది. ఇది వ్యాపకంగా మార్చుకోవచ్చు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఏంటంటే సార్ ఒక రాశాడు ఆయన, ఈయన ఇట్లా పై సంపాదన చేస్తుంటే కూడా వారలేని కొలీగ్స్ ఉండేవాడట. దీని మీద కంప్లైంట్లు, దీని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, ఇది చేయట్లేదని కూడా కంప్లైంట్లు.
ఆ పరిస్థితి కూడా వచ్చింది. దానికోసం ఈయన వెళ్ళనిచ్చేవాళ్ళు కదంట. సెలవు పెట్టుకుని ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ చేద్దామంటే వెళ్లకుండా ఆటంకాలు పెట్టేవాళ్ళు. ఒకసారి ఇట్లా మచిలీపట్నంలో నేషనల్ కాలేజీలో ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వస్తే లేట్ చేశారు వాళ్ళు. ఎన్ని చేయాల్సిందంటే అన్నీ పూర్తి చేసుకుని వెళ్దాం అనుకున్న టైంకి బస్సు ఎక్కి అక్కడ దిగితే భీమవరంలో అక్కడ దిగి నర్సాపురం నుంచి అనుకుంటా భీమవరం దిగిన తర్వాత అసలు బస్సులు లేవు అక్కడ. ఆ టైంలో ఒక మెటడోర్ వ్యాన్ వస్తే ఎక్కాయట. ఎక్కి వెళ్తుంటే రైల్వే గేట్ దగ్గర మెటడోర్ వ్యాన్ ఆగిందంట. ఆగితే ఈయన లేట్ అయిపోతుందని టెన్షన్ ఈయనకి. టైంకి ప్రోగ్రామ్ చేయాలి, అక్కడ వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ చేస్తే వచ్చే డబ్బులు అంటే 4 నెలల జీతంతో సమానం అంట. ఓకే ఓకే అక్కడికి వచ్చే డబ్బులు. అప్పుడు ఒక కారు ఆగితే వాళ్ళ అవకాశం ఉందేమో, ఎటు వెళ్తుంది, మీ గుడివాడ దాకా దింపితే అక్కడ గుడివాడ నుంచి వెళ్ళొచ్చు అని ఆలోచన చేసుకున్నారంట. అడిగితే వాళ్ళు అన్నారంట వెనకాల ఒక ఆయన కూర్చున్నారంటే ఎదురు డ్రైవర్ సీట్ పక్కన ఖాళీ ఉందంట. ఆయన అన్నారంట దేవుడే పంపించాడేమో అనిపిస్తుంది నాకు అది చూస్తే అని రాసుకొచ్చాడు ఆయన. కాక మరి చూడండి అది అంత టెన్షన్ పడుతుంటే ఎదురు సీట్ ఖాళీ ఉంది కదా అక్కడ ఎక్కించుకో అన్నాడంట ఆయన. అనుకుని వెళ్తే కారు ఎక్కిన తర్వాత ఆ గుడివాడ దాకా వెళ్ళేది కాదంట అది, మేము మచిలీపట్నం వెళ్ళేది, పర్లేదు అన్నారంట. అయితే ఆయన ఇల్లు కూడా కాలేజీ దగ్గరలోనంట అని కాలేజీ దగ్గర దింపాడు తీసుకెళ్ళి. దేవుడు లాగా వచ్చి తనకి టైంకి దింపేశారు అని ఉదాహరణ మరి తెలిసిపోతుంది కదా. ఏదైనా సరే ఆ జీవితం ఇలా వెళ్ళింది, హాస్యం మళ్ళింది అంటే ఆ జంజాల అదే స్కూలు. అలాగే ఆయన అసిస్టెంట్గా ఉన్న ఈవి సత్యనారాయణ అదే స్కూలు. మరి అహనా పెళ్ళంట సినిమా బ్రహ్మాండ అరగుండు బ్రహ్మాండ పాత్ర రావడం వెనక కూడా నాటకీయంగా జరిగింది. అది చెప్పుకొచ్చాడు, అన్నీ రాసుకొచ్చాడు. అహనా పెళ్ళంట దాంట్లో అంతకుముందు దూరదర్శన్ చేసిన ప్రోగ్రామ్స్ కానీ, శశిధర్ అనే వ్యక్తితో పరిచయం కానీ, రామంతపూర్లో దూరదర్శన్కి వెళ్ళడానికి కారణమైన శశిధర్ గురించి, జంజాల గారి గురించి, ఆది విష్ణు గురించి ఈ ప్రస్తావనలన్నీ ఉన్నాయి. నేను ఆది విష్ణు గారి ఇంట్లో ఏవైతే విన్నానో అవన్నీ విన్నా. ఇంకొకటి ఏంటంటే ఆది విష్ణు గారు పల్లకి వారపత్రికలో రాసిన సత్యం గారి ఇల్లు అనే నవల అహనా పెళ్ళంటి సినిమా సురేష్ ప్రొడక్షన్స్లో ఆ నవలే ఆది విష్ణునే రచన. అయితే ఇంతగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక ఆయన స్టోరీని ఆయనే రాసుకున్నారు, ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఉంటారో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కావచ్చు, లేదంటే ఒక లెవెల్ అంటే ఒక తన లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అందరి గురించి చర్చించాల్సినంత అవసరము లేదు, చర్చించరు కూడా. నా లైఫ్కి నేనే దానికి దోహదపడ్డాను, నేను పలానా కష్టం, నాకు పలానా వాళ్ళు ఎవరు టాలెంట్ ఉంది, అందుకే వచ్చింది అనుకుంటా, దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నానని చెప్పి మీరు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఆదికేశ్వర్ గారు కావచ్చు, మిగతా విష్ణు గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది అంత పేర్లు తీసుకురారు. ఎందుకంటే ఒక భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు తన లైఫ్కి నేనే సెటిల్ చేశాను కాబట్టి నాకెంతో కొంత ఇప్పుడు తను ఏమైనా ఇస్తాడేమో అని ముందుకు వస్తారేమో అన్నట్టు కొన్ని ఆలోచన ఉంటాయి. కానీ అవేమీ లేకుండా మీరు ఇంతకుముందు విన్నటువంటి ఒక పేర్లు ఏవైతే అవన్నీ కూడా పుస్తకంలో కూడా చూసినప్పుడు మీకు అనిపించినటువంటి ఒక భావన ఏంటి? ఆయన చాలా నిజాయితీ పరుడని అనిపించింది. చాలా నిజాయితీగా రాశాడు ఆయన. పైగా ప్రతి చాప్టర్లోనూ ఆయన ఏం చేశాడంటే కంక్లూజను ఇదంతా దేవుడు ఇదే, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఇది జరిగిందని చెప్పుకొచ్చాడు. ప్రతి చాప్టర్లోనూ కూడా ఆ దైవ ప్రస్తావన ఉంది. నాకు అనిపించింది ప్రతి చాప్టర్లో రాయాల్సిన అవసరం లేదు కదా, ఒక చోట చెప్తే సరిపోద్ది, ఒక చోట చెప్తే సరిపోద్ది కదా అనుకున్నాను. కానీ ఆయన ప్రతి సందర్భాన్ని చెప్పుకుంటూ వచ్చి దీనికి లింక్ పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన జీవితంలో ప్రతి లింకులకి ఆ సినిమా కనెక్షన్లకి సరిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి భార్య అనారోగ్యంతో పిల్లలు పుట్టట్లేదనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ కోసం వాళ్ళ చుట్టాలింట్లో, వాళ్ళ బావమరిది గారి ఇంట్లో ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఆవిడ మిస్సెస్ని పెట్టినప్పుడు అక్కడ ఆది విష్ణు గారి పరిచయం కావటం ఏంటి, ఆది విష్ణు గారు జంజాల గారికి పరిచయం చేయటం ఏంటి, మరి ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి కదా. అదే పిల్లల పుట్టి ఉంటే అసలు ఇక్కడికి వచ్చేవాడే కాదేమో, ఫస్ట్ వాళ్ళ వైఫ్కి అబార్షన్ జరిగి ఉంటే ఇక్కడికి వచ్చేవాడే కాదేమో కదా. అది ఒకటి. ఆ తర్వాత అవకాశాలు ఇట్లా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో పూర్తి స్థాయిలో రావడానికి కూడా ఈయన ఇట్లా సెలవులు పెట్టి చిన్న చిన్న చేస్తున్నప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారంట లెక్చరర్స్. మనోడు ఎదిగిపోతుంటే వారం లేని తనంతో అది కూడా జరిగింది. ఒకసారి ఇక ఏమనుకున్నాడంటే ఈయన ఇది వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోదాం, జాబ్ వదిలేసి మనం బతకగలమా లేదా అనే ధైర్యం ఆయనకి రాలేదంట. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఒక నెలకి ఇంతని అమౌంట్ వస్తుంది, మనం రిస్క్ చేయటమే కదా, వదిలేసి మనం సినిమాల్లోకి వెళ్తే రిస్క్ అనేది ఆలోచించాడు. చాలా ఆలోచించిన తర్వాత రిస్క్ అయితే అయింది, కొంత అమౌంట్ కూడా కట్టుకుని మొత్తానికి ఆయన ఉద్యోగాన్ని వదిలేసేసి అప్పుడు గౌతమ్ పుట్టాడు. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మరి గౌతమ్ పుట్టాడు. పైకి బుద్ధుడు అంటే అభిమానం వల్ల గౌతమ్ సిద్ధార్థాన్ని పెట్టుకున్నాడు ఆయన. అది కూడా రాసుకొచ్చాడు. పిల్లలకి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా రాశాడు ఆయన. ఇట్లా ఆయన జీవితం అంతా ఒక నాటకీయంగానే జరిగిందండి. సినిమా రంగానికి రావడం కానీ,
భార్యని కాపుల అమ్మాయిని పెళ్లి చేసుకో, విశ్వబ్రాహ్మణి కాపులు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇట్లాంటివన్నీ ఎవరైతే తనకు హెల్ప్ చేసి పెట్టారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఉపయోగపడిన ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆవిడ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నగారి వాళ్ళ ఆడబడుసు వాళ్ళే ఇచ్చి చేశారు వాళ్ళు, ఈ వైఫ్ కూడా. వాళ్ళు కాపులు, ఇంట్లో ఒప్పుకోలేదట వీళ్ళ అమ్మ నాన్న. మనోడు మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు, ఎంఏ చేసాడు, మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి, కట్నం వస్తుంది, కానుకలు వస్తాయి అని ఒప్పుకుంటే వినకుండా నేను పట్టును మంకుపట్టి చేసుకున్నారట. పెళ్లి ప్రస్తావన కూడా చేసుకొచ్చాడు ఆయన. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని విశ్వాసం, నాకు విశ్వాసం ఉంది, వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు, నేను చదువుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, అందువల్ల నేను ఆవిడ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చి రాసుకొచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక బయోపిక్ తీయడానికి అన్ని అర్హతలు ఉన్న సబ్జెక్ట్ లాగా అనిపించింది నాకైతే. అయితే ఇప్పుడే మీరు వాళ్ళ వైఫ్ గురించి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా మేలు చేస్తే ఆ మేలుని మర్చిపోనటువంటి వారు ఎవరైనా అంటే బ్రహ్మానందం అని చెప్పుకోవచ్చు. అదే తను చదువుకోవడానికి దోహదపడ్డటువంటి ఒక ఫ్యామిలీకి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేస్తుంటే ఎటువంటి నిరాకరణ చేయకుండా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే చేసుకున్నాడంటే చేసిన దానికి కృతజ్ఞత చూపించాడని చెప్పనుకోవచ్చు. ఖచ్చితంగా అవి ఎందుకంటే ప్రతి దశలోనూ ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన ప్రతి దశలోనూ చెప్పుకొచ్చాడు, డబ్బులు లేని పరిస్థితులు, డబ్బు లేకపోతే మనిషి జీవితం ఏమిటి, ఆ డబ్బు సంపాదన కోసం మనం ఏమి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేయాలి, ఇలాంటివన్నీ ఆయన జీవితంలో కనిపించాం. అదే భగవంతుడు ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టించి ఉంటే ఆయన అసలు ఈ రంగంలోకి వచ్చేవాడు కాదు, మిమిక్రీ నేర్చుకునేవాడు కాదు, ఇంత స్ట్రగుల్ అయ్యేవాడు కాదు, ఆయన లైఫ్ వేరుగా ఉండేది. అందుకు అనిపిస్తూ ఉంటుంది, పుస్తకం చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే మన పర్పస్ వేరే ఉంది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు నాకు చాలామంది బయట రకరకాల ఆఫర్లు ఇచ్చినా నేను ఎప్పుడు ఒకదాన్ని అంటి పెట్టుకోవడం అంటే మన దేవుడు నాకు సందేశం ఇవ్వాలి, ఆదేశం ఇవ్వాలి, అంతే మన ప్రయత్నం మనం చేసుకెళ్ళిపోదాం, ఆ తర్వాత ఆలోచించుకుంటాం అనేది. ఏ మనిషి జీవితమైనా అలాగే ఉంటుంది నాకు బ్రహ్మానందం పుస్తకం చదివిన తర్వాత అనిపించింది. ప్రతి మనిషి జీవితంలోనూ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ ప్రకారం మనం వెళ్ళటమే కరెక్టు అది అనేది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ పుస్తకం చదివిన తర్వాత అయితే 100% నాకు నమ్మకం కలిగింది. అయితే ఏదో సామెత చెప్పినట్టు ఎక్కువ దెబ్బలు తిన్నటువంటి ఒక రాయి ఒక దేవుడి శిల్పంగా మారితే దానికి ప్రతిరోజు పూజలు అందుతూ ఉంటాయి అంటారు. తక్కువ దెబ్బలు తిన్నటువంటి రాయి ఏదైతుందో అది గడపగానో లేదంటే కొబ్బరికాయ కొట్టే రాయిగానో ఉన్న దగ్గర దానికి లైఫ్ లాంగ్ దీనికి దెబ్బలు తగులుతాయి, దానికి ఎక్కువ దెబ్బలు తినడానికి పూజలు. సో అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మానందం గారి యొక్క లైఫ్లో చాలా రకాలైన కష్ట నష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు పూజింపబడుతున్నారని చెప్పి అనుకోవచ్చా? 100%. ఆ కష్టమే ఆయన నిలబెట్టిన ఆయన చెప్పుకున్నాడు, నేను కష్టపడ్డాను, నేను స్ట్రగుల్ అయ్యాను, డబ్బులకి ఇబ్బందులు పడ్డాను, పేదరికాన్ని అనుభవించాను, దరిద్రాన్ని అనుభవించలేదని చెప్పాడు ఆయన. వాళ్ళ అమ్మ చెప్పిన దాంతోనే అక్కడ వెళ్ళిపోయాడు. ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోలేదు. చిన్న వేషాలు వచ్చినప్పుడు కూడా కొన్ని వేషాలు ఎందుకు చేశాను, వద్దనుకున్న సందర్భాల్లో, వద్దనుకున్న పాత్రలు చేస్తే హిట్ అయిన సందర్భాలు అది మనం ఒక చాప్టర్లో మనం చర్చిద్దాం. మొత్తానికి ఆయన జీవితం అంతా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే, సినిమా నటుడికి ఎందుకు బ్రహ్మానందం అనే హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం అనే వ్యక్తి ఎందుకు అయ్యాడంటే అది దేవుడు రాసిన రాత, ఆ బ్రహ్మరాత అంటారు కదా, ఆ బ్రహ్మరాత వల్లే బ్రహ్మానందం తయారయ్యాడని నాకైతే అనిపించింది. ఆయన పుస్తకంలో ఒక ఫిలాసఫీ ఉంది, రాసిన విధానం బాగుంది, వాక్య నిర్మాణం కానీ ఇంకో చెప్పాలంటే సంయుక్త వాక్యాలకు దీర్ఘాలు పెట్టడం అనేది, ఇంత గ్రామటికల్గా ఇంత అందంగా రాయగలడం అనేది బ్రహ్మానందం గారికి ఎలా సాధ్యమైందనే ఆలోచన నాకు వచ్చింది. నేను ఒకసారి అడిగాను ఆయన, సార్ మీ బయోగ్రఫీ రాస్తానంటే లేదు హేమసుందర్ నా జీవితాన్ని నేనే రాసుకుంటాను అన్నాడు ఆయన. అప్పుడే అన్నాడు ఆయన. ఇవాళ పుస్తకం వచ్చింది కాబట్టి నేను వెంటనే కొంచెం చదివాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అందరికి ఇస్తున్నారు, రామచంద్రకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళి పుస్తకం. అయినా సరే పుస్తకాలు కొని చదివే అలవాటు నాకు అలవాటు, ఎందుకంటే ఊరికే ఇచ్చిన పుస్తకాన్ని మనం చదవం కూడా. అందువల్ల మనం డబ్బులు పెట్టి కొంటే తప్ప మనం చదవం దాన్ని. ఒక్కోసారి మనం బద్దకిస్తాం, ఫ్రీగా వచ్చిన పుస్తకాలు చదవం తొందరగా. అందుకని నేను కొనుక్కొని చదివేసరికి నాకు దీంట్లో ఆ సినిమా రంగ జీవితం మాత్రం చాలా నాటకీయంగా ఆ సినిమాలోకి వెళ్ళటం అనేది జరిగింది. అది ఎట్లా జరిగింది ఏంటి అనేది మనం చర్చిద్దాం మళ్ళీ. సో మొత్తానికి ఈయనకు సంబంధించి బ్రహ్మానందం గారు ఏదైతే నేను అంటూనే బ్రహ్మానందం అన్న చిన్న చాలా ఏమంటారు చాలా షార్ట్ అండ్ స్వీట్ టైటిల్లోనే ఆయన దాని గురించి ఏం చెప్పారు? అసలు టైటిల్లోనే సినిమా టైటిల్ సినిమాకి టైటిల్ ఎంత తలకాయ టైటిల్ అనేది, పుస్తకానికి తలమానికం తలకాయ అనేది హెడ్డింగ్, అది తలమానికం అయ్యేలా పెట్టాడు ఆయన. పైగా నేను అనేది అక్కడ పెట్టుకుని బ్రహ్మాండం ఏమీ లేదు అని ఒక చిన్నగా దాన్ని డిజైన్ చేసిన విధానం కానీ అంటే కొద్ది చూస్తే బాపు రైటింగ్ లాగా ఉంది. ఫాంట్లు ఉన్నాయి, వాళ్ళ వచ్చేసిన ఫాంట్లు. పైగా నవరసాలని వాళ్ళ అలా పలికించే నటులు కూడా చాలా అరుదుగా ఉన్నారు. అందుకని పద్మశ్రీ చేశాడు ఆయన. ఆయన అన్ని అనేక రకాల వైవిధ్యమైన పాత్రలు చేశాడు ఆయన.
అది. అయితే మొత్తానికి మెయిన్ ఏదైతే మనం బుక్ చూస్తే, మీరు ఒకసారి బుక్ చూపిస్తే కెమెరాకి, బుక్ కెమెరాకి చూపిస్తే దాంట్లో ఆయన ఉన్న స్టైల్ కావచ్చు, అది చూసుకుంటే సినిమా బుక్కి సంబంధించి మనం ఇది ఏ జోనర్ ఆఫ్ బుక్ అనుకో, ఎందుకంటే చాలా రకాల బుక్స్ వస్తుంటాయి. ఇది హాస్యాస్పదమైన బుక్క, లేదంటే ఆయన లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్ అన్నీ మిక్స్డ్ ఉన్నటువంటిదా, లేదంటే ఎలా బుక్ దీన్ని ఏం చెప్పు? బ్రహ్మానందం లైఫ్ ఫిలాసఫీ అంట నేను. బ్రహ్మానందం లైఫ్ ఫిలాసఫీ రాశాడు ఆయన. చాలా ఫిలాసాఫికల్గా రాసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఇట్లాంటి ఆత్మ మనకి చరిత్ర రాసుకుంటే ఆత్మ ఆటోబయోగ్రఫీ రాస్తే ఏమవుద్దంటే చాలామంది వక్రీకరిస్తారు. శ్రీశ్రీ అనంతం ఉంటుంది, ఆయన ఆత్మకథ అనంతం బుక్. దాంట్లో తను లోపాలను కూడా ఆయన చెప్పాడు. తను ఏమి తప్పులు చేసి తను సిగరెట్లు తాగడం కానీ, మందు కొట్టడం కానీ, లేదా అమ్మాయిల వ్యవహారం కానీ అన్నీ ఓపెనింగ్ అనంతంలో రాశాడు. అది అందువల్ల అలా రాయాలి ఆత్మకథ రాస్తే. బ్రహ్మానందం గారు కూడా తనలో మంచి, తనలో చెడు అన్ని అంశాలు చర్చించాడు. తను స్ట్రగుల్ అయిన విధానం, తన డబ్బులు అవసరం, జీవితంలో డబ్బుల కోసమే స్ట్రగుల్ అయ్యాడు ఆయన. ఆ డబ్బుల కోసమే ఎదుగుతూ వెళ్ళాడు ఆయన. ఆటోమేటిక్గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతే డబ్బు ఆటోమేటిక్గా ఆయన వెంట పడింది, వచ్చింది. అదే ఆయన చెప్పాడు. అయితే కొంతకాలం క్రితం బ్రహ్మానందం గారు ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ఏదైతే ఉందో, ఒక బొమ్మను అయితే చేశారు, చాలా అద్భుతంగా వైరల్ కూడా అయింది బాగా. అయితే ఆయన ఎంతగా దేవుని నమ్ముతాడనేది మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దశలో, ప్రతి ఒక్క పాయింట్లో, ప్రతి ఒక్క తన జరిగినటువంటి ఒక సంఘటనలో ఎక్కడెక్కడ దేవుడు తనకు కనిపించాడు, ఆదుకున్నాడు అన్నట్టు వస్తుంది. అయితే ఇక్కడ బ్రహ్మానంద గారు మీ ఇందాక చెప్పినటువంటి మొదటి మాటల్లో చూస్తే, మనం కష్టపడదాం, ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. అంటే 2 ఎద్దులు ఏదైతే ఉంటాయో, 2 ఎద్దులు కూడా మన కష్టము ఒకటైతే దేవుడు ఫలితం ఒక ఎత్తు అని చెప్పేసి. సో దీన్ని ఆయన ఇంతగా ప్రతి ఒక్క సంఘటనలో దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడంటే ఖచ్చితంగా అది ఆయన కృషి అనుకోవచ్చా, లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఒక దేవుడి పైన ఉన్న భక్తి అనుకోవచ్చా? అంటే ముందు ఆయన జర్నీ సాగిపోయింది. ఫస్ట్ ఆయన జర్నీ సాగిపోయిన తర్వాత ఆయన మనసు పొరలోకి తిరగేసుకుంటూ వెళ్ళాడు జీవితాన్ని. అప్పుడు అన్నీ లింకప్ అవుతున్నాయి, ప్రతిదీ తనకు జరిగిన అన్ని లింకప్ అవుతూ వచ్చింది. ఇది మనం అనుకున్నది కాదు, ఇది ఆయన రాశాడు, అసలైన వ్యక్తి ఆయనే, నేను ఏమీ కాదు, నేను నథింగ్, వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి సంథింగ్ అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. కానీ చాలామంది వ్యక్తులు ఇంత గుర్తు పెట్టుకోరు. తన లైఫ్లో సక్సెస్ అయిపోయిన తర్వాత అదంతా నేను పడ్డ కష్టమే, నేను కష్టపడ్డందుకు ఇవంతా వచ్చింది అనుకునే వాళ్ళు గతం మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రతి ఒక్క సంఘటనలో దేవుని తెలుసుకోవడం కావచ్చు, దేవుడి రూపంలో వచ్చినటువంటి తనకి హెల్ప్ చేసినటువంటి ఎవరైతే ఇందాక మీరు చెప్పినట్టు ఆది విష్ణు గారు కావచ్చు, మిగతా ఆటో మెటాడోర్ వ్యాన్ కావచ్చు, ఇలాంటి అంటే వాళ్ళల్లో దేవుని చూశాడు అంటే తను ఎలా చూడాలంటారు మనం? అదేనండి, ఇప్పుడు విశ్వాసం అండి. చాలామంది ఏంటంటే కొంతమందిని మెట్లులాగా ఉపయోగించుకుని దిగుతూ ఉంటారు, కింద మెట్టిని మర్చిపోతూ ఉంటారు. ఎక్కడ మనం ప్రయాణం ఎక్కడ మొదలైంది అనేది మర్చిపోతారు. మనం శిఖరాన్ని చేరుకోవచ్చు, నువ్వు శిఖరానికి చేరడానికి సోపానం ఏం ఉపయోగపడింది, ఎవరెవరు ఉపయోగపడ్డారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాదాపు ఆయన వయసు దగ్గర 60 పైన చిల్లర ఉండొచ్చు, 65 దాకా ఉండొచ్చు. కానీ ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటంటే తన స్టార్టింగ్ కెరియర్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తనకి అవకాశం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, తనకు సంబంధించి ఏదైతే హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళనే దేవుళ్ళలా భావించి ఇప్పుడు పుస్తకంలో పెట్టడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానేనండి, చాలామంది రాయరేవి మనందరికీ తెలియదు కదా. బ్రహ్మాండం వచ్చి అలవాకగా అలా తయారైపోయి నటుడు అనుకుంటాం మనం. ఎంత స్ట్రగుల్ పడ్డాడు, ఎంత దాన్ని ఏమంటారు, ఆత్మ మదనం, అంతర్మదనం అంటారు కదా. అంతర్మదనం నుంచే ఎప్పుడైనా ముందు అంతర్మదనం చెందితేనండి హాలహాలం పుట్టింది, తర్వాత అమృతం పుడుతుంది ఎప్పుడైనా సరే. అలాంటిది అమృతం, మనం ఎట్లయితే అమృతం పుట్టింది అనుకుంటామో, క్షీరసాగర మదనం చేస్తే అమృతం ఎలా పుడుతుందో, మనిషిలోని అంతర్మదనం సంఘర్షణ నుంచి చివరికి ఒక పరిపూర్ణ దశకి చేరుకుంటాం. మనం ఏంటంటే అది అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసిన వాళ్ళు మొన్న మంచి ఇంటర్వ్యూ చేస్తే చెప్పారు వాళ్ళు, నేను చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ గారు వీడియో చూసి ఒక పాట విందాం అనుకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుంది, ఆయన మాటలు వినంగానే నాలో బతకాలన్న ఇది వచ్చిందని. ఇలాంటిదే ఇప్పుడు బ్రహ్మానందం పుస్తకం చదివినా కానీ, మనకి జీవితం చదివినా కానీ, రేపు ఎవరైనా నటులు అవుదాం అనుకున్న వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, సినిమా కష్టాలు పడుతున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇది. అది
ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఇన్స్పిరేషన్ గ్రంథం ఇది చెప్పాలంటే. దీంట్లో మనం ఏదైనా నేర్చుకోవచ్చు. అయితే బ్రహ్మానందం అంటే సినిమా, సినిమా అంటే బ్రహ్మానందం. కానీ నేను మీ బ్రహ్మానందం అంటూ వచ్చిన ఈ పుస్తకం సినిమా సంబంధించిన వాళ్ళకైనా లేదా ప్రతి మనిషికి వర్తిస్తుందా? ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఉన్నత స్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా తన జీవితం జరిగిన విషయాలు వెనక్కి వెళ్ళిపోతే ఏం జరిగిందని గుర్తుంచుకోవాలి. మనం ఇవాళ ఎదిగి ఎక్కడున్నామంటే దీనికి ఎవరెవరు కారణం అనే వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. ఏ రంగంలో, సినిమా రంగంలో వ్యక్తులైనా కానీ, రాజకీయ రంగంలో వ్యక్తులైనా కానీ, అది వాళ్ళు ఏ రంగంలో ఉన్న, వ్యవసాయ రంగంలో ఉన్న వ్యక్తులైనా కానీ, వాళ్ళ జీవితం అలా రావడానికి, అలా ఎదగటానికి దోహదపడిన అంశాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగిందంటే ముందు మనలో బలమైన కోరిక ఉండాలి కదా. డబ్బు సంపాదించాలని కోరికతో ఉన్నాడు ఈయన. బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ చెప్పేవాడు కూడా చెప్తారు. బర్నింగ్ డిజైర్ ఉంది. ఆ బర్నింగ్ డిజైర్లోంచి పుట్టింది చిత్రలేఖనం. బొమ్మలు వేయడం అలవాటు అయింది ఆయనకి. బొమ్మలు వేయడం దగ్గర నుంచి అందరు నవ్వించడం, ఆ నవ్వించడంలోంచి మిమిక్రీ, ధ్వన్యానుకరణ, ఇలాంటి కళలన్నీ పుట్టినాయి. అది సో మొత్తానికి బ్రహ్మానందం అనగానే ఇప్పటిదాకా హాస్యాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ బుక్ చదివితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఈ బ్రహ్మ చూపించిన ఆనందమే ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందాన్ని మనం పొందుతాం ఎప్పుడైనా సరే. ఆ బ్రహ్మానందాన్ని మనం ఒక మంచి వినోదాత్మక సినిమా చూసినప్పుడు మనం ఆ బ్రహ్మానందాన్ని పొందుతాము. ఇంకో యాక్షన్ సినిమా చూసినప్పుడు కూడా ఆ బ్రహ్మానందాన్ని పొందుతాం. అది ఆనందం అనేది మనిషికి వినోదం. ఆ వినోద రంగంలో ఈయన మరి ఆ దశలు దాటుకుని చక్కగా ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ పెట్టాలి దాని మీద పెట్టుకున్నాడు. ఏ పాత్ర చేసినా, ఆయన సీరియస్ పాత్ర చేసినా నవ్వారు. ఖాన్ దాదా అన్న నవ్వారు. నెల్లూరు పెద్దారెడ్డి అన్న నవ్వారు. ఇట్లా మరి బాబాయ్ హోటల్లో బాబా అక్కడే యాక్సెప్ట్ చేయలేకపోయారు. బ్రహ్మాండాన్ని బాబాయ్ హోటల్ పెట్టుకుని ఆ సీరియస్ పాత్రని అది ఒకటే యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఆ పాత్రల గురించి, ఆ వేషాల గురించి మనం ఇంకొక దాంట్లో చర్చించుకుందాం. అయితే బ్రహ్మానందం గారి గురించి చర్చిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఏమంటారు, నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు కాదు, ఇలానే మనం చర్చిస్తూ వస్తుంటాం. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఎపిసోడ్ మాత్రం ఇక్కడతో ఆపి నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఆయన గురించి ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. సో ఇదండి మొత్తానికి బ్రహ్మానందం గారికి సంబంధించి చూస్తే నిజంగా కారణ జన్ముడు అంటే పెట్టిన పేరుకి సార్థకత చేయించాడని చెప్పేసి అయితే మనకు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి మీకు. బ్రహ్మానందం గారి పుట్టినరోజు ఫిబ్రవరి 1 రేపు ఫిబ్రవరి 1 మళ్ళీ ఆయన పుట్టినరోజు వస్తుంది. ఈ సందర్భంగా కూడా మనకి రెలవెంట్గా కూడా అనిపిస్తుంది నాకు. అవును. అయితే ఇదే సందర్భంలో బ్రహ్మానందం గారి కారణ జన్ములు ఆ పేరుకి ఒక సార్థకత తీసుకురావడం అనేది అది యాదృచ్ఛికమా లేదంటే నిజంగా ఆ పేరు తీసుకొని కారణ జన్ములు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇంకా చాలా చాలా అంశాలు బ్రహ్మానందం గారి నుంచి ఇంకా చర్చించే ఉన్నాయి. అవి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.